అందరికీ నమస్కారం. నాకు అమ్మ ఆశ్రయం ఇచ్చింది. నేను నా ఇల్లును పూర్తిగా వదిలేసినాను. నేను ఆశ్రమానికి వచ్చి ఆశ్రయించినాను. నన్ను దయచేసి ఆశ్రమంలో చేర్చుకున్నారు. అటువంటి అన్నం నా ఇంటికాడ కూడా నేను తినలేదు. నాయన అటువంటి భోజనం భోజనం చేస్తాను. అమ్మ అప్ప సభకు వందనాలు. మేము భార్యాభర్త ఇద్దరు ఇక్కడ ఆశ్రమంలో ఉంటున్నాము. మేము వచ్చేటప్పుడు మా భార్యకి మోకాలు నొప్పి ప్రారంభమైతే 7,000 రూపాయలు ఖర్చు చేసినా కానీ అది పూర్తిగా నయం కాలేదు. అమ్మ దగ్గరికి వచ్చిన 15 రోజుల్లోనే అమ్మ ఇచ్చిన మాత్రలతో పూర్తిగా నయం అయింది. ఇప్పటికీ ఆ ఇబ్బంది ఏమి లేకుండా ప్రవర్తించుకుంటున్నాం. అమ్మ భోజనాలు పెట్టడమే కాదు, హస్తవాష కూడా బహు గొప్పది అమ్మది. అమ్మ చేతి మాత్రలు ఎవరు తిన్నా కానీ దీర్ఘకాల వ్యాధులు కూడా నయం అవుతుంది. అందరికీ నమస్తే. మేము అమ్మ నీళ్ళలో ఉన్న ఆశ్రమవాసులందరూ కుల మతాలు భేదం లేని అమ్మవాడికి చేరిన ఒక గూటి పక్షులని మేము భోజనం చేసే డైనింగ్ హాల్లో కంచాలు వాటర్ బాటిల్ అన్నీ చాటుతున్నాయి. ఎవరు ఆదరించిన పరిస్థితులు వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఆ బాధలన్నీ మర్చిపోయాను. బాగా సంతోషంగా ఉన్నాను. నేను వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. నేను ఎక్కడ దిక్కు లేకుండా ఇక్కడ వచ్చి తిని అమ్మ వచ్చినప్పటి నుంచి నన్ను కన్న బిడ్డలాగా చూసుకుంటూ ఉంది. బట్టలకు కానీ మాత్రలకు కానీ తిండికి కానీ ఏ విధమైన లోటుపాటు లేకుండా నన్ను బాగా తండ్రి మాత్రం చూసుకుంటూ ఉన్నారు. అమ్మ నాన్న నాకు దిక్కుని ఇక్కడే ఉండిపోయాను. బాగా చూసుకుంటూ ఉండాలి. నా పేరు నారాయణ స్వామి. మాకు అన్న తమ్ముడు ఉన్నారు. అన్న తమ్ముడు మన ఊరిన చూడ అమ్మ నాన్న బాగా చూసుకుంటారు మమ్మల్ని. అందరికీ అక్కగారికి అమ్మగారికి అందరికీ నా వందనములు. నేను వచ్చినప్పటికీ చాలా హీన స్థితిలో వచ్చినాను. నాకంటూ ఎవరు లేరు. నాకంతా అమ్మ నాయన ఎంత ఇల్లే. నా కాళ్ళు నడిచేదాన్ని కానప్పుడు పుట్టి మాత్రల్లోనే నన్ను అమ్మ కాపాడింది. మా ఇంట్లో కూడా లేవు, అన్ని వసతులు ఉన్నాయి, భోజనాలు అట్లే ఉన్నాయి. మేము మా బిడ్డలను కూడా మర్చిపోయినాం అమ్మ నాయన పెట్టే ఫుడ్కి. ఈ ఆశ్రమం స్థాపించినటువంటి అమ్మ అప్పని చూశారంటే మీరు వాళ్ళ కాళ్ళ మీద పడిపోతారు. ఆ గందగల అమ్మ అప్ప మమ్మలను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. మమ్మల్ని అందరినీ చాలా ప్రేమగా చూసుకుంటారు. ఒక్క మాట మమ్మలను అనరు. మాకు కాఫీలు ఏమిటండి, మార్నింగ్ 6:30కంతా కాఫీ వస్తుంది. టీ పాలు తాగే వాళ్ళకు పాలు వస్తాయి, బిస్కెట్లు కూడా వస్తాయండి. మీ సొంత ఇళ్లలో మీరు కూడా అలా మీ పిల్లలకు మీ పెద్దలకు అలా ఇవ్వరండి. గొప్పతనము దేహో అమ్మ, దేహో అమ్మ, దేహో అప్ప, దేహో అప్ప. ఇంతమందిని పోషిస్తున్నాం. మరి రాణి అయిపోతావు, రాజు రోజు నైట్ పడుకునేటప్పుడు అనుకుంటుందంట రాణి అయ్యే పుట్టని.